అందరికీ నమస్కారం అండి. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కమెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటారు. వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండుగ విశిష్టమైనది. వరాలిచ్చే దేవతగా వరలక్ష్మి దేవిని కొలుస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8వ తేదీన వచ్చింది. తమ కుటుంబం శ్రేయస్సు కోరుతూ వివాహిత స్త్రీలు భర్త సంక్షేమాన్ని కోరుతూ మంగళగౌరి వ్రతంతో పాటు కుటుంబం అంతా ఐశ్వర్యం ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతం రోజున ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదో పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి, వరలక్ష్మి వ్రతం కొత్తగా చేసుకునే వాళ్ళు కానీ ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్ళకు కానీ చిన్న చిన్న సందేహాలు ఉంటాయి కదా, ఆ సందేహాలన్నీ కూడా అర్థమయ్యేలాగా శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేయాలి, అలాగే ఆ రోజు పూజ పూర్తయిన తర్వాత ముఖ్యంగా చేయవలసిన పని ఏంటి, ఇవన్నీ కూడా ఇవాళ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి, అప్పుడే వీడియో పూర్తిగా మీకు అర్థం అవుతుంది. ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించడానికి ముందే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఎక్కడ కూడా బూజు లేకుండా శుభ్రం చేసుకోవాలి. అలాగే కిచెన్ మొత్తం చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. బొద్దింకలు లాంటివి తిరగకుండా నీట్గా బూజు లేకుండా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి. అలాగే వ్రతం చేసే ముందు రోజే ఒక 3 విషయాలు జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలి. ఒకటి, మెయిన్ డోర్ అనేది చాలా నీట్గా ఉండాలి. ఇక్కడ దుమ్ము కానీ డస్ట్ కానీ లేకుండా శుభ్రంగా మెయిన్ డోర్ గుమ్మం అనేది క్లీన్ చేసుకోవాలి. అలాగే కొంతమంది ఇంట్లో నాన్ వెజ్ అనేది స్టాక్ పెట్టుకుంటారు కదా, ఫ్రిడ్జ్లో కానీ లేదా ఎండు రొయ్యలు ఎండు చేపలను ఇలాంటివి అస్సలు ఇంట్లో లేకుండా చూసుకోవాలి. అలాగే మనం పూజ చేసే ప్రాంతంలో కానీ పూజ మందిరానికి కానీ ఇలాంటి వస్తువులు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా వ్రతం చేసే రోజు ఇంట్లో మాసిక బట్టలు లేకుండా చూసుకోవాలి. వ్రతం ఆచరించే రోజు సూర్యోదయాన్ని కంటే ముందే నిద్రలేచి తలంటూ స్నానం చేయాలి. ఆ తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బియ్యం పిండితో బొట్లు పెట్టుకొని అష్టదళ పద్మం ముగ్గు వేసుకుని పసుపు కుంకుమ పూలతో అలంకరించుకోవాలి. ఈ వ్రతం చేసేవాళ్ళు పట్టు చీర కట్టుకుంటే చాలా మంచిది. పట్టు వస్త్రాలు శుభప్రదం అంటారు కదా. పట్టు వస్త్రాలు ధరించి మనం నిండుగా రెడీ అయిన తర్వాతనే అమ్మవారి వ్రతం చేసుకోవాలి. తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోవాలి. తర్వాత మనం నిత్య పూజ ఏ దేవుడి మందిరంలో అయితే చేసుకుంటామో అక్కడ కూడా నైవేద్యం పెట్టి దీపారాధన చేసి హారతి ఇచ్చిన తర్వాత వ్రతాన్ని ప్రారంభించుకోవాలి. ఈ వ్రతం చేసుకోవడానికి ఎలాంటి ఆనవాయితీ లేదు, సౌభాగ్యం కోసం చేసుకుంటున్నాం కాబట్టి పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. పెళ్ళి కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. వ్రతం చేసుకునే ముందు రోజే అమ్మవారిని నిండుగా తయారు చేసి పెట్టాలి. అనుకునే వాళ్ళు ముందు రోజే అలంకరించుకొని పెట్టుకోవచ్చు. అలంకరించుకోలేని వాళ్ళు ఫోటో కూడా పెట్టి చేసుకోవచ్చు. పూజలో దీనికి కూడా ఆనవాయితీ ఏమీ అక్కర్లేదు. మనం పెట్టేది విగ్రహం కాదు కాబట్టి ముందుగా ఆ పీఠం కోసమని కింద అంటే నేల మీద ఆవు పేడతో అలికి తర్వాత అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. అమ్మవారు తామర పువ్వులో ఉంటుంది కదా, అందుకే పద్మం ముగ్గు వేయాలి. కాబట్టి పద్మం ముగ్గు వేసుకొని దానిపైన పీఠం ఏర్పాటు చేసుకోవాలి. పసుపు రాసి కుంకుమ ఒట్లు పెట్టుకొని పద్మం ముగ్గు వేసుకోవాలి. ముగ్గు వేసేటప్పుడు బియ్యం పిండిని మాత్రమే వాడాలి, ముగ్గు వాడకూడదు. అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ ఉంచాలి. విగ్రహం పెట్టినా నేరుగా పెట్టకూడదు. కింద బియ్యం పోసుకొని ఆ బియ్యం పైన తమలపాకు ఉంచి ఆ తమలపాకులో కొద్దిగా పసుపు కుంకుమ వేసుకొని దానిపైన అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకోవచ్చు. అమ్మవారి పూజలో నారాయణుడి చిత్రపటం కానీ విగ్రహం కానీ తప్పనిసరిగా పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఆ తర్వాత కలశాన్ని ఏర్పాటు చేసుకొని పెట్టుకోవాలి. అనుకుంటే ఆ పీట పైన కొద్దిగా బియ్యం వేసి ఆ బియ్యం పైన అష్టలక్ష్మి చెంబును ఉంచి చెంబుకి పసుపు కుంకుమతో
బొట్లు పెట్టుకొని ఆ చెంబు నిండుగా నీళ్లు పోసి ఆ నీళ్ళలో కొద్దిగా పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, ఒక వెండి నాణెము కానీ రాగి నాణెము కానీ వేసుకొని అందులో కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి. అందులో కొన్ని మామిడి ఆకులు ఉంచి ఆ మామిడి ఆకుల పైన పసుపు, కుంకుమ రాసిన కొబ్బరికాయని ఉంచాలి. ఈ వ్రతంలో లక్ష్మీ స్వరూపంగా భావించి కొంతమంది కలశంలోనికి అమ్మవారిని అవగాహన చేసుకుంటారు. కొంతమంది ఫోటోకి పూజ చేస్తారు. కొంతమంది విగ్రహానికి పూజ చేస్తారు. కలశానికి కానీ మనం పెట్టుకున్న అమ్మవారి విగ్రహానికి కానీ దేనికైనా సరే పూజ చేసుకోవచ్చు. అన్నీ సిద్ధం చేసుకుని ఒక చిన్న వినాయకుడి విగ్రహం కానీ లేదా పసుపుతో చేసిన వినాయకుడిని కానీ పూజలో ఉంచుకోవాలి. వ్రతం ప్రారంభించే ముందు వినాయకుడికి షోడోపచారాలతో అష్టోత్తరం చేసుకుని నైవేద్యం సమర్పించుకున్న తర్వాత అమ్మవారిని పూజించే ముందు పూజలో పసుపు, కొమ్ము పెట్టి పూజ చేసుకోవాలండి. ముందుగా దీపాన్ని వెలిగించి పూజని ప్రారంభించాలి. ఈరోజు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి మనం ఎన్ని ఎక్కువ దీపాలతో అమ్మవారిని పూజిస్తే ఆమె అంతా సంతోషిస్తుంది. దీపాన్ని వెలిగించి ముందు తోరాన్ని రెడీ చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. దారం బంతిని 9 పోగులు తీసుకుని 9 ముడులు వేస్తూ ఒక్కో ముడికి ఒక్క మంత్రం చదవాలి. వరలక్ష్మి వ్రతం బుక్లో ఉంటుంది. ఆ ఒక్క నామాన్ని చదువుతూ 9 ముళ్ళు వేసి మధ్యలో పుష్పాన్ని ఉంచి తోరము సిద్ధం చేసుకోవాలి. ఈ తోరము మనం పూజలో కూర్చొని వ్రతం చేసుకునే వాళ్ళు కట్టుకోవాలి. అలాగే మనం ఎంతమందికి అయితే వాయినము ఇస్తున్నామో అంతమందికి కూడా ఈ తోరము రెడీ చేసి అమ్మవారి దగ్గర ఉంచాలి. వ్రతకల్ప బుక్లో మీకు తోర పూజ అని వస్తుంది కదా, అప్పుడు ఆ తోరమునికి పూజ చేసి ముందుగా వ్రతం చేసేవాళ్ళు తోరము కట్టుకొని తర్వాత చివరిలో వాయినములు ఇచ్చే వాళ్ళకి కట్టాలి. ఇలా పూజని ప్రారంభించి లక్ష్మీనారాయణుడికి కూడా ఆహ్వానం చేసుకున్న తర్వాత పంచామృతంతో అభిషేకం చేసుకోవాలి. ఒకవేళ విగ్రహాలు లేనట్లయితే పంచామృతం స్నానం సమర్పయామి అనే ఉత్తరేణితో నీళ్లు చూపించి పక్కన ప్లేట్లో వదిలిపెట్టాలి. అభిషేకం చేసిన విగ్రహాలకు ఒక తెల్లని వస్త్రంతో శుభ్రంగా తుడిచిన తర్వాత పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించుకొని మనం దగ్గరున్న ఆభరణాలు ఏవైనా సరే వేసుకోవచ్చు. బంగారు ఆభరణాలు అయినా ఏదైనా పర్వాలేదు. పసుపు నీళ్ళలో శుద్ధి చేసుకొని అమ్మవారికి ధరించాలి. ఆభరణాలన్నీ కలశానికి వేసి పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి ఇలా పక్కన ఒక వెదురు బుట్టలో నిండా పువ్వులు పెడితే చాలా ఇష్టము. అభిషేకం చేస్తున్నట్లుగా ఉండే ఏనుగు విగ్రహం ఉన్నట్లయితే అమ్మవారి ముందు ఉంచి పూజ చేసుకోవచ్చు. అమ్మవారి కంటే ముందుగా నారాయణుడికి పూజ చేసుకోవాలండి. అక్షిత పూలతో కానీ నారాయణ్ణి అష్టోత్తరం చేసుకున్న తర్వాత అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవాలి. అమ్మవారికి ఎర్రని పూలు కానీ సువాసన వచ్చి జాజి పూలు, మల్లెపూలు లేదా ఎర్రని అక్షింతలు వీటిలో ఏదైనా సరే అమ్మవారికి అష్టోత్తరంలో వాడుకోవచ్చు. ఇలా లక్ష్మీనారాయణ అష్టోత్తరం చేసుకున్నాక వ్రతకల్ప బుక్లో వస్త్రం సమర్ప్యామి అని వచ్చినప్పుడు అమ్మవారికి చీర, జాకెట్, 2 జతల గాజులు, తాంబూలం, పసుపు, కుంకుమ, దువ్వెన, అద్దము, పౌడర్ వీటిలో పాటు అలంకారానికి అవసరమైన ఏవైనా సరే మీరు అమ్మవారికి సమర్పించుకోవచ్చు. ఇలా అమ్మవారికి సమర్పించిన చీరను ఇంటికి ఎవరైనా ముత్తైదువును పిలిచి ఆమెను లక్ష్మీ స్వరూపంగా భావించి ఆ ముత్తైదువుకి చీరను వాయినంగా ఇస్తే చాలా మంచిది. లేదంటే వ్రతం ఆచరించిన వాళ్ళైనా సరే చీరను ఉంచుకోవచ్చు. అలాగే అమ్మవారికి నైవేద్యంగా 9 రకాలు కానీ 5 రకాలు కానీ ఎన్నైనా సరే నైవేద్యంగా ఆ రోజే ఉదయమే వండి సమర్పించుకోవాలి. అలాగే అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు ఎన్ని అయినా అందులో పోలికము, క్షీరాన్నము, పులిహోర, బూరెలు తప్పనిసరిగా నైవేద్యంగా ఆ రోజు మాత్రం సమర్పించుకోవాలి. ఇలా పిండి వంటలతో పాటు పళ్ళ రసాలు కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ముఖ్యంగా ద్రాక్షారసం, దానిమ్మ రసం ఈ 2 కూడా అమ్మవారికి నైవేద్యంగా తప్పనిసరిగా సమర్పించాలి. అలాగే శనగలు, వడపప్పు, చలివిడి, బెల్లం, పానకం వీటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. పూజలో మనం ఎంతమంది ముత్తైదువులకి వాయినం ఇవ్వాలో అవి ముందే, అలాగే వాయినాన్ని కూడా ఒక ప్లేట్లో సిద్ధంగా ఉంచుకొని పక్కన ఉంచుకోవాలి. వాయినంలో ముఖ్యంగా ఉండవలసినవి జాకెట్ ముక్క, లేదంటే చీర, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, ఆకు, వక్క, అరటిపళ్ళు, శనగలు వీటితో పాటు మీరు విడిగా ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ముత్తైదువులకి వాయినంగా సమర్పించుకోవచ్చు. శనగల్ని వాయినంలో ఇవ్వడం వల్ల కొంతమంది దోషాలు పోతాయని అనుకుంటారు. ఆరోగ్యంలో వచ్చే మార్పుల్లో అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలని వాయినంలో శనగలు ఇస్తారు. ఇలా అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత మంగళహారతిని ఇవ్వాలి. ఈ వ్రతాన్ని ఉపవాసం ఉండి ఆచరించాలి. వ్రతం చేసిన రోజు కూడా ఉపవాసం ఉండాలి. అంటే 1 పూట భోజనం చేసుకోవాలి.
ఉదయం రాత్రికి టిఫిన్ లాంటిదే ఏదైనా తినవచ్చు. వ్రతం చేసిన రోజు మంచం పైన పడుకోకూడదు, నేలపైన పడుకోవాలి. ఇలా అమ్మవారి పూజ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత ఒక ముత్తైదుకైనా సరే వాయినం ఇచ్చి భర్త కాలికి నమస్కారం ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మనం ఉపవాసం చెల్లించాలి. అప్పుడు భోజనం చేయాలి. మిగిలిన వాయినాలు తర్వాత అయినా సాయంత్రం ఇవ్వచ్చు. ఇంటికి వచ్చిన ముత్తైదువుని కూర్చోబెట్టి కాళ్ళకు పసుపు రాసి గంధము కుంకుమ పెట్టిన తర్వాత ఇస్తున్నానమ్మ వాయినం అని వాయినం సమర్పించుకోవాలి. ఈ వీడియో మొత్తం వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి చేసుకునే పూజా విధానం మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాను అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఇదండి వాటి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.